చూడటం ఆపొచ్చు, కళ్ళు మూసుకొని ఉండాలనుకోవచ్చు, కళ్ళ గంతలు కట్టుకొని జీవితాంతం బతకొచ్చు కావాలంటే. వినకుండా కూడా బతకొచ్చు, మాట్లాడకుండా కూడా బతకొచ్చు, నడవకుండా చేతులకు పని చెప్పకుండా కూడా బతకొచ్చు. కానీ శ్వాస పీల్చకుండా మాత్రం కొంతమంది యోగా సాధనలు చేసిన వాళ్ళు మ్యాక్సిమం 3 నిమిషాలు ఉంటారట కొంతమంది. కొన్ని చోట్ల మిలిటరీ ట్రైనింగ్లో కఠోరంగా ఆ ఐస్ బ్లాక్స్లో ఐస్ వాటర్లో ముంచేసి 3 నిమిషాలు 4 నిమిషాలు కూడా ఉంచుతారట. ఇలాంటి కఠోరమైనవి ఎక్కడో రేర్ తప్ప మిగిలిన చోట ఎవరు కూడా శ్వాసను ఆపేసి ఉండలేడు. శ్వాస బిగబట్టుకొని ఉండటం ఆత్మహత్య. చచ్చిపోతాం. 3 నిమిషాలు, కొంతమంది 2 నిమిషాలు, కొంతమంది 30 సెకండ్లు కూడా ఉంచలేరు, లంగ్స్ వీక్గా ఉన్నవాళ్ళు. అందుకని గమనించాలి ఏంటంటే, భక్తి అనేది ఎటువంటిదంటే జీవించేది కానీ చేసేది కాదు. ఆ మాట మాట్లాడకూడదు మనం. భక్తి చేసేది కాదు, యాంత్రికం అయిపోద్ది. భక్తి చేసేది అయితే కృత్రిమం అయిపోతుంది.